బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్తో ఈశాన్య రాష్ట్రాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు అస్సాంలో బీభత్సం సృష్టిస్తున్నాయి. కామరూప్ జిల్లాలో కొండచర్యలు విరిగిపడి 5గురు మృతి చెందారు. 2 రోజులుగా కుండపోత వానలకు అస్సాంలోని 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వరద ఉధృతితో కామరూప్, కాచర్ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అటు జోరు వానలకు రాజధాని గౌహతిలో ప్రధాన రోడ్లు నీట మునిగాయి. ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. గౌహతికి ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలకు నిలిచిపోయాయి. అటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురుతో అస్సాం వాసులు ఇళ్లకే పరిమితమయ్యారు. రుక్మిణి ఏరియాలో వరద నీరు ముంచెత్తడంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్తో ఈశాన్య రాష్ట్రాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు అస్సాంలో బీభత్సం సృష్టిస్తున్నాయి. కామరూప్ జిల్లాలో కొండచర్యలు విరిగిపడి 5గురు మృతి చెందారు. 2 రోజులుగా కుండపోత వానలకు అస్సాంలోని 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వరద ఉధృతితో కామరూప్, కాచర్ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అటు జోరు వానలకు రాజధాని గౌహతిలో ప్రధాన రోడ్లు నీట మునిగాయి. ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. గౌహతికి ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. అటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురుతో అస్సాం వాసులు ఇళ్లకే పరిమితమయ్యారు. రుక్మిణి ఏరియాలో వరద నీరు ముంచెత్తడంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ओ भैया भैया